హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఆలుగడ్డ బీరకాయ కర్రీ చేసుకుందాము పల్లీలతోని. ఆలుగడ్డ బీరకాయ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. ఆలుగడ్డ, టమాటో, బీరకాయ, వెల్లుల్లి, ఉల్లిపాయ, పల్లీలు. ఇప్పుడు మనం ముందుగా పల్లీలు అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటే పల్లీలు అనేటివి బాగుంటాయి. మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే చల్లార్చుకుందాము. తీసుకొని బీరకాయకి అయితే మనమైతే పైన చూడండి ఇలా పిల్లర్తో తొక్క తీసేసుకుందాము. తొక్క తీసేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నేను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. అందులోనే మనం అయితే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదా, అందులోనే కరివేపాకు ఒకసారి అయితే కలిపేసుకుందాము. మరీ ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు బీరకాయ కర్రీకి అయితే. ఆ లోపు నేనైతే ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా, అందులోకి వేసేద్దాము. ఉల్లిపాయ ముక్కలు, ఆలుగడ్డ ఒక 5 నిమిషాలు ఫ్రై కానిద్దాము. అందులోనే రుచికి తగినంత సాల్ట్, చిటికెడు పసుపు అయితే వేసేసుకుందాము. మనము ఇప్పుడు దాకా సాల్ట్ పసుపు వేసాం కదా, ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మనం మూత తీసి చూద్దాము. ఆలుగడ్డ అయితే మెత్తబడిపోయి ఉంటుంది. అందులోనే మనం బీరకాయ పైన తొక్క తీసుకొని కట్ చేసుకున్నాం కదా, ఉప్పులు అయితే ఇందులో వేసేసుకుందాము. ఒకసారి అంతా కలిపేసుకుందాము. ఈ ఉప్పు పసుపు వేసిన దాంట్లో బీరకాయ అయితే ఒక 2 నిమిషాలు అలా ఫ్రై కానిద్దాము. అలాప్పుడు నేనైతే టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 2 టమాటాలు. అందులోనే కారం తగినంత అయితే వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు. బాగా మాగిన టమాటాలు 2 కట్ చేసి పెట్టుకున్నాను కదా, అందులో వేసేసుకుందాము. ఒకసారి అంతా కలిపేసుకుందాము. చూడండి మంచి బాగా మాగిన టమాటాలు వేసినాం కాబట్టి మంచి కలర్ అనేది వస్తుంది. కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది. చూడండి బాగా మెత్తగా ఫ్రై అయిపోయినాయి. చాలా గట్టిగా ఉంది కాబట్టి మనమైతే కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఒక 2 టీ స్పూన్ల పల్లి పొడి అయితే వేసుకుంటున్నాను. ఈ పల్లి పొడి వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకొని ఈ పల్లి పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మనం చపాతీలోకి రైస్లోకి తినడానికి బాగా గ్రేవీలాగా వస్తుందన్నమాట. చూడండి చాలా బాగా వచ్చింది మర్చికాయ కర్రీ అయితే. చాలా బాగుంది. మనమైతే ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకుందాము. బీరకాయ ఆలుగడ్డ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. పల్లీల పొడి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంది. దోశలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. అలాగే
ఈ బీరకాయ ఆలుగడ్డ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.